ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచకాలను సృష్టిస్తూ అక్రమ కేసుల్ని బనాయిస్తూ ఏ నేరం ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. పిన్నెల్లి గారిని ఎదుర్కొనే ధైర్యం లేనటువంటి ఈ పిల్లులు వారి మీద అక్రమ కేసులు అధికారం వచ్చిన రోజు నుంచి పదే పదే వారిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు తీస్తున్నారు. ఆల్రెడీ ఒక కేసులో జైల్లో పెట్టారు, మరొక కేసులో మళ్ళీ జైలుకు పంపించారు. ఈ కేసులో చనిపోయినటువంటి వ్యక్తి కానీ చంపబడినటువంటి వ్యక్తి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు. ఈ సంగతి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు చెప్పారు. చనిపోయినటువంటి బంధువుల యొక్క మేనల్లుడు చెప్పాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు. ఇది ఆధిపత్య పోరు ద్వారానే జరిగినటువంటి హత్య తప్ప ఇది తెలుగుదేశం పార్టీ వారి మధ్యలో వారికి సంబంధించినటువంటి కలహాల్లో జరిగినటువంటి హత్య తప్ప మరొకటి కానే కాదు అని స్పష్టంగా తెలియపరిచారు. మరి ఎస్పీ చెప్పినటువంటి మాటకి విలువ లేదా? ఎస్పీ చెప్పింది తప్పైతే ఎస్పీ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు?